మన ప్రభువుని యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దాన కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 13వ వచనము. తండ్రి తన కుమారుని ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల ఎడల జాలిపడును అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేసు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు అయినప్పుడు దేవుడే వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టాటస్ పెట్టిన చూడండి. అవునండి, దినం కూడా ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాం, స్తుతియాగం చేస్తాం, బైబిల్ పూర్తిగా రాశానండి. ఇంకో ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కదండి. అందుకని దేవుడు ఇక్కడ మరి తండ్రి తన కుమారులు జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తుల జారిపడతానంటున్నారు అనమాట. ఇక్కడ కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలోని 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడారంటే యెహోవా దయాదక్షిణ పూర్ణుడు అనమాట, తీరిక సంతుడు అనమాట, కృప సమృద్ధి కలవాడు అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలోని 10-11 వచనాల్లో ఏం మాట్లాడారంటే మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదంట, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదంట. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మరి ఆయన యందు భయభక్తులు వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే దేవుడు ఏమంటున్నారంటే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మర్చిన వారైనా మర్చిదు కానీ నేను నిన్ను మరవనని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం దేవుడు ఏమంటున్నారంటే నేను నియమింపబో దినమరాగా వారు నా వారైన స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్టు నేను వారిని కనుకరించునని సైన్యములకు అధిక యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా లోక సువార్త 15వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి అనమాట. ఇక్కడ మరి వాళ్ళ తండ్రి మరి తన కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తున్నప్పుడు తన దగ్గరికి మరి దూరంగా ఉండగానే తండ్రి చూసి మరి కనికరపడి పరిగెత్తుకు వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నారని చెప్పేసి చెబుతున్నారు అనమాట. ఇవన్నీ కూడా మరి తండ్రి తన మానవులు జాలిపడినట్టు ఏవైంది తన జాలిపడిన వాగ్దానానికి మరి రెఫరెన్స్లు అనమాట అండి. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడారంటే యెహోవా మరి దయాదక్షిణ పూర్ణుడు అనమాట, తనకి సంతుడు అనమాట, కృపా సమృద్ధి కలవాడనమాట. ఆయన మన పాపను బట్టి మనకు ప్రతీకారం ఎప్పటికీ చేయనంటున్నారు, మన దోషాన్ని బట్టి మనల్ని ప్రతిఫలం ఇవ్వనంటున్నారు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తులు ఎడల ఆయన కృప అంతా అధికంగా ఉందని మాట్లాడుతున్నారు అన్నమాట. ఇంకా మరి స్త్రీ అయితే తన గర్భం పుట్టిన బిడ్డను కన్నెంపకుండా తన చంటి పిల్లలు మరిచిన వారైనా మరుస్తారు కానీ నేను మరవని అంటున్నారు. అవునండి, తల్లిదండ్రులు అయినా మరుస్తారేమో కానీ దూరంగా ఉన్నప్పుడు దూర ప్రాంతాల్లో ఉన్నాగా మనం మర్చిపోయి ఉంటామేమో కానీ దేవుడైతే మరవని దేవుడు మన దేవుడు అనమాట. కనుక తీరినంతకాలం కూడా ఆయన మర్చిపోయిన దేవుడు మన దేవుడు అనమాట. అంతగా మనల్ని ప్రేమించే దేవుడు తండ్రి తన కుమారులు జాలిపడినట్టు తన బలి జారిపడదు అంటున్నారు. ఇంకా నేను ఎడబడిన నిబ్రంగా ధైర్యంగా ఉండమంటున్నారు. ఇంకా మరి ఈ విధంగా దేవుడు మనకి ఈరోజు ఇంత మంచి వాగ్దానంతో మనకి మాట్లాడి మనల్ని దూరం ఉన్న జనులారా ఆలకించమన్నారు. గర్భం పుట్టగానే యెహోవాని పిలిచిన తల్లి ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నామం జ్ఞాపకం చేసుకున్నారంట మనల్ని. ఇంకా అందుకని ఆయన కోసం మొరాలకించాను, రక్షణ మంది నేను ఆదుకుంటానని చెప్పేసి అన్నారు. నేను మొరాలకించి నీకు ఉత్తరం ఇస్తానంటున్నారు. ఇంకా దేశమును చక్కబడి పాడైన స్థలములను మరి పంచిపెట్టుటకై నిన్ను కాపాడు ప్రజలకు నిబంధనగా నియమిస్తానంటున్నారు. మరలంటూ నిన్ను కాపాడుతాక ఆయన దూతలకు ఆక్రమిస్తానంటున్నారు. నేను భయం ఇంకా అంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత సరస్వతి రకమైన నామానికి ఎలా తీసుకొస్తున్నదండి ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన పెద్ద వసతులు తెచ్చండి, అక్కలు తెచ్చండి, కొడుకులు తెచ్చండి, ఇంటి బిడ్డలకు మంచి జరిగింది, దేశాలు దేవుని ఉద్యోగాలు తెచ్చండి, ఆర్థిక పరిస్థితి వరకు ఆర్థిక సాయం తెచ్చండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి, ఆయన వేదన దక్కుని ఓదర్చండి, కగ్గిన వారు లేవెత్తండి, రక్షణ వరకు రక్షణ తెచ్చండి, మనసులు బలపరచండి, మన కాలం మీ కాళ్ళ మీద కుప్ప చూపండి, మీ తరపురాన్ని మీరు చేయండి, మీ అందరూ సిద్ధపడ్డ కుప్ప చూపని అత్తపడి గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పిలుచుడని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తాము తండ్రి. మేము మీ ప్రార్థనలో మా కుటుంబం కూడా ప్రే చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.